నేనేమంటున్నాంటే కేసీఆర్ గారు, నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన గాంధీ భవన్ ద్వారా మీకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారితో పాటు ఆ పార్టీ నాయకులకు నేను అనేది ఏంటంటే, తెలంగాణ ఉద్యమం నడిచే సమయంలో రాష్ట్ర విభజన కావాలి అనే ఒక కాంక్షలో ఆ రోజు ప్రధానంగా బీఆర్ఎస్ పాత్ర పోషించింది. బ్యాక్గ్రౌండ్లో ఫ్రంట్ రౌండ్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు సహకరించారు. అసలు ఒక దశలో కేసీఆర్ గారు వెనుక తప్పుకుందామనే టైంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు లేపారు మళ్ళీ. ఆ రోజు లేపిన దాంట్లో పెద్దలు జానారెడ్డి గారు ఉన్నారు, జయపాల్ రెడ్డి గారు ఉన్నారు, కేశవరావు గారు ఉన్నారు, డి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఎంటైర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. చాలామంది మన నాయకులందరూ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, మా ఎంపీలు ఆ రోజు నా పొన్నం ప్రభాకర్, రాజగోపాల్ రెడ్డి, మధుయాష్కి గౌడ్, రాజయ్య, వీళ్ళంతా ఉన్నారు కదా. ఒక సందర్భంలో కేసీఆర్ గారు కూడా ఉద్యమము ఇక తప్పుకుందాము అనే ఒక దశలో కూడా కేసీఆర్ గారు వచ్చేసిండు. ఒక స్టేజ్లో వచ్చిన క్రమంలో కూడా రాష్ట్ర విభజన జరగాలి, స్వయం పరిపాలన జరగాలి అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలే కేసీఆర్ని మళ్ళీ నువ్వు నిలబడినైనా మేము వెనుక ఉంటాము, నీకు ఏం కానీయమని భరోసా ఇచ్చి మళ్ళీ నిలబెట్టారు ఆయనని.